చేశారు నైట్ ఫస్ట్ నుంచి రైతు సోదరులకు నమస్కారం అండి. మనం వచ్చేసి ఆదోని పక్కన వచ్చేసి విలేజ్ వచ్చేసి ఒక విలేజ్లో ఉన్నాము. ఈ విలేజ్లో ఇతనికి వచ్చేసి 414 రకం ఇచ్చారు. అతని పేరు అతని మాటలోనే అన్నీ తెలుసుకుందాం. మీ పేరన్నా? మా పేరు వెంకటేష్ సార్. వెంకటేశ్వర్లు. మీ ఊరన్నా? సంతేకొల్లూరు సార్. సంతేకొల్లూరు. సంతేకొల్లూరు. ఈ విత్తనం మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? మేము సంజన ట్రేడర్స్లో తెచ్చుకున్నాం. సంజన ట్రేడర్స్ ఆదోన్లో తెచ్చుకున్నారు. ఇది ఎన్ని ఎకరాలు మొత్తం? 8 ఎకరాలు సార్. 8 ఎకరాలు. ఎన్ని ప్యాకెట్లు నాటారు? దీనికి ఎకరాకి మనం 3 ప్యాకెట్లు నాటాము సార్. ఎకరాకు 3 ప్యాకెట్లు నాటారు. ఇది మొత్తం టోటల్ 8 ఎకరాలు. 8 ఎకరాలు సార్. మీది ఇప్పటికి ఎన్ని రోజులు అయింది ఇది పైన? ఇప్పుడు 90 రోజులు అయింది సార్. 90 రోజులు అయింది. ఇది ఆకు లేతదనం ఏమన్నా ముదురు పురుగు కానీ ఎట్లా ఉంది? ఇది ముడత అంతా తక్కువ సార్. దీనికి దోమ తక్కువే. తెగులు ఏమన్నా? తెగులు తక్కువ సార్. ఇంతకైనా వేరే పక్కన ఎర్రగైనా కానీ ఇదేమి ఎర్రగేం కాలేదు. ఎర్ర తెగులు అట్లాంటిది ఏం కాలేదు. వర్షాలు ఎక్కువ పడినాక ఏమన్నా పూత డ్రాప్ కావడం వేరే దానికి దీనికి ఏమన్నా తేడా ఉందా? లేదు సార్. కొంచెం ఇది అట్లే తట్టుకుంటుంది వర్షానికి. తట్టుకోగలదు. ఇప్పుడు చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి? చెట్టుకు ఒక 80 కాయల దాకా ఉంది. 80 కాయల దాకా ఉన్నాయి. ఆకు నల్లి గిల్లి ఏమైతే తొందరగా ఏం లేదు. తొందరగా రాదు సార్. ఈ రకం మీ ఊర్లో చెప్పుకోవచ్చా? చెప్పుకోవచ్చు. ఎవరైనా చూసారా తోటి రైతులు మీ వాళ్ళు? సార్ వచ్చి చూసుకోపోతారు. బాగుందిరా అని చెప్పి. ఎన్నిసార్లు స్ప్రేయింగ్ చేశారు మీరు దీనికి? మేము 4 సార్. 4 సార్లు స్ప్రేయింగ్ చేసి 5 సార్. 5 సార్లు స్ప్రే చేసినా మీకు పెట్టుబడి దీనికి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? తక్కువ సార్. పురుగుది దోమది కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఏమి ఉండదు. తట్టుకోగలదు. తెగులు దోమ అయితే ఏమి లేదు. ఈ రకం అయితే మంచిగానే ఉంది. మీకు వేసుకున్నందుకు మీకైతే ఇబ్బంది ఏం లేదు. మీరు 10 మంది రైతులకైతే చెప్పుకోగలరు కదా ధైర్యంగా. ఇది వచ్చేసి ఈ కాయ సైజ్ ఎలా ఉందన్నా? కాయ సైజ్ బాగుంది సార్. కంపెనీ ఏది ఇది? ఇది సార్ 414 సార్. 414 రకం క్యాస్పియన్ సీడ్స్. 414 అనేది ఒక రకం. కాయ సైజ్ బాగానే ఉంది. ఇప్పటికైతే 90 రోజులు అయింది. 90 రోజులు. ఓకేనా? నెక్స్ట్ టైం